బస్సు డ్రైవరు పూజారి ఒకేసారి స్వర్గానికి వెళ్ళారటండి. బస్సు డ్రైవర్కు పట్టు వస్త్రాలు పెట్టాడట, పూజారికి నూలు వస్త్రాలు పెట్టాడట. ఆ దేవుడు పెట్టి ఆ యొక్క స్వర్గానికి ఆహ్వానించాడట. అప్పుడు పూజారి అడిగాడటండి, నిరంతరం నీ ప్రవచనాలు చెప్పి నీ ధ్యానంలో ధ్యానింపచేసేటువంటి నాకేమో నూలు దుస్తులు ఇచ్చావు, ఆ డ్రైవర్కి ఏమో పట్టు వస్త్రాలు ఇచ్చావయ్యా, ఏంటి ఇది న్యాయమా దేవుడా, నేను హట్ అయ్యాను అని అడిగాడట పూజారి. నువ్వు ప్రవచనాలు చెప్పేటప్పుడు భక్తులు అందరూ ఎంచక్కా నిద్రపోతున్నారయ్యా, నీవు పట్టించుకోకుండా ఊరికే నువ్వేమో చెప్పుకుంటా వెళ్ళిపోతున్నావు, వాళ్ళేమో నిద్రపోతూ ఉన్నారు నీ కథలు వినుకుంటా అని అన్నాడట. కానీ ఈ డ్రైవర్ బస్సు నడిపినంతసేపు భక్తులు నా నామస్మరణ చేస్తూనే ఉండేవారు, ఎవరు గొప్ప నువ్వే చెప్పు అని ఆ భగవంతుడు అన్నాడటండి. అంటే మనం బస్సులో పోయేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఎప్పుడు నారాయణ నారాయణ కృష్ణ కృష్ణ అని అనుకుంటూ ఉంటారండి. అప్పుడు అన్నాడట దేవుడు, ఆ బస్సు నడిపేవాడు ఆ యొక్క బస్సులో ఉన్న వారందరికీ భయం పుట్టించి నా నామం చెప్పిస్తూ ఉన్నాడు, కాబట్టి ఆయనకి పట్టు వస్త్రాలతో ఆహ్వానించాను అని చెప్పాడటండి. మనం కూడా ఎవరికైనా ఉపన్యాసాలు బోధిస్తూ ఉన్నామంటే వినకపోయినా బోధించాలి, కానీ వాడు వినేటట్టు చేసి బోధించాలి. హరే కృష్ణ.